ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడంపై యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత అవకాశం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. జూపాట్ బంగ్లా మండలం తూర్చెల గ్రామంలో సమావేశానికి కావడం కారణమేమనగా మన ప్రియతమ నాయకుడు జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ వంటి నాయకులు వాళ్ళందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అసెంబ్లీలోనే మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు వెనుకబడిన వర్గాల వారికి గతంలో వైసీపీ గవర్నమెంట్లో అన్యాయం జరిగింది, తర్వాత ఇప్పుడన్నా మనకు న్యాయం చేయాలని చెప్పేసి 34% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా పట్టణాల్లో కూడా 33.33% మనకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో బీసీల కంటే ఎన్నో కులాలు, అన్నీ ఎక్కువ శాతం ఉన్న కులాలు కాబట్టి ఈరోజు హర్షించదగ్గసిన విషయము. మేమందరం కూడా దీన్ని ఒక పండుగగా భావించుకుంటున్నాము. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 1983లో పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా మేము పార్టీలోనే ఉన్నాము. ఆ రోజుల్లోనే బీసీలకు మనకు జిల్లాకైతేనేమి కే కృష్ణమూర్తి గారిని, అదేవిధంగా యనమల రామకృష్ణుడు, ఇలాంటి ఎంతోమందిని ఆ రోజుల్లో దేవేందర్ గౌడ్ అలాంటి వాళ్ళను బీసీలకే భారీ నీటిపారుదల శాఖ మంచి శాఖలు ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. తర్వాత కొద్ది రోజులకు ఈ మండలాలను కూడా రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పూరా ఇబ్బంది మనకు వైసీపీ గవర్నమెంట్లోనే పర్సంటేజ్ తగ్గించి కూడా అన్యాయం జరిగింది కూడా దాంట్లోనే. మరలా ఇప్పుడు ఇంత న్యాయం జరిగినందుకు చాలా సంతోషించాల్సిన విషయము. ఎగ్జాంపుల్ మనకు ఉమ్మడి జిల్లాలోనే మనకు బీసీ క్యాస్ట్ కింద మొన్ననే బీటీ నాయుడు గారు వాల్మీకి కులానికి చెందినవారు, ఆయనకు గతంలో ఎమ్మెల్సీగా ఇచ్చి మళ్ళీ కూడా ఇప్పుడు రెండోసారి కూడా ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలలో కుర్వ క్యాస్ట్ ఎంపీగా నాగరాజు గారికి కూడా ఇవ్వడం జరిగింది. మాకు అదేవిధంగా మాకు యాదవ సంఘం తరఫున నాగేశ్వరరావు యాదవ్ గారికి నంద్యాలలో డీసీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ స్టేట్ దాంట్లో కూడా మాకు కార్పొరేషన్లో మన నందికొట్టు తాలూకా నుండి వాల్మీకి సంబంధంగా మహేష్ నాయుడు గారికి సివిల్ సప్లై డైరెక్టర్గా ఇవ్వడం అయింది. నాకు కూడా యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఇక్కడ మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వడం జరిగింది. వారికి వాళ్ళ నారా లోకేష్ గారికి వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు రేపొద్దున మంచి బీసీలో కూడా చదువుకునే వాళ్ళను కూడా మన బీసీలు కూడా ఎవరినంటే ఎవరికి లేకుండా మంచి యువకులను చదువుకునే వారిని కూడా స్థానిక ఎన్నికల్లో నిలబెట్టాలనే ఉద్దేశం నాది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ నందికొట్టు తాలూకా